ఈ రోజున దేవుడు అని పలకటానికి మనం మాట్లాడుతున్నాం హెవెన్స్ ఫీట్, మనం పరలోకంలో ఉన్న దేవుని సింహాసనాన్ని ముట్టుకుంటున్నాము అనే విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు అని అన్నప్పుడు పరలోక ముందు ఆసీనుడే తండ్రి అన్నప్పుడు, ఆకాశం ముందు ఆసీనుడై ఉన్న దేవ అని అన్నప్పుడు, మా ప్రియ ప్రభువా అని అన్నప్పుడు మనము పరలోక ముందు ఆయన సింహాసనం ముట్టుకుంటున్నాం. ఎంత భయంతో ఉండాలి అటువంటి వాడము. నేను నిత్యుడుగు దేవుడును అనే మాట అర్థం. కాబట్టి ఆయన తను తాను చెప్తున్నాడు ఏంటంటే, నేను ఉన్నవాడును అని వాడనై ఉన్నాను, నేను ఉన్నవాడునని నాకు పేరు అని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఏమని చెప్పాలి అంటే, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనై ఉన్న యెహోవాను, నేను నీ యొద్దకు నన్ను పంపినని నువ్వు చెప్పు. ఇదే నా నామము, ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం అని చెప్పు అని చెప్పి దేవుడు ఇక్కడ స్పష్టంగా మోషేకి తెలియజేస్తాడు. ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు మోషేను ఫరో దగ్గరికి పంపి తన ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి ఆజ్ఞాపించాడు. మరి ఈ యొక్క సమయంలో 1 అవర్ అయిపోయింది. మనము 3 అధ్యాయాల వరకే మనం చూసుకున్నాము. కాబట్టి ఇక్కడ ఇంతవరకు చెప్పిన వాక్యం బట్టి ఎవరికైనా ఏదైనా కొంచెం ఏమైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేయాలంటే క్లారిఫై చేద్దాం. ఎవరైనా డౌట్లు అడగాలనుకుంటే డౌట్లు అడగండి. లేకపోతే ఎవరైనా ఒక పల్లవి చరణం పాడండి. పవర్ టు కృపాజ్యోతి. దయచేసి గ్రూప్ లో ఉన్నవాళ్ళు గమనించండి, ఇక్కడ గ్రూప్ లీడర్స్ ఉన్నారు, అడ్మిన్స్ వాళ్ళు కృపాజ్యోతి, తర్వాత అను అనే ఇద్దరు ఉన్నారు సిస్టర్స్, వాళ్ళు లీడ్ చేస్తారు. కృపాజ్యోతి, పవర్ టు కృపాజ్యోతి. ఎవరినైనా డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. లేని పక్షంలో విస్తారమైన జవాబు ఇవ్వాలి అని అనుకుంటే మీరు కృపాజ్యోతికి మీ యొక్క డౌట్లని పంపించండి. ఆ చివరిన అన్ని డౌట్లు నేను క్లారిఫై చేస్తాను. మంచిదండి. ఒక 2-5 ఒక పల్లవి చరణం పాడించమ్మా. ఓకే సార్, షూర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఓకే, ఈ సమయంలో మనం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఇప్పటి వరకు జరిగిన సెషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒకసారి ఇప్పుడు మీరు మాట్లాడితే దానికోసం సార్ కూడా వింటారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సెషన్ అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ కూడా మీరు థమ్స్ అప్. మధ్యలో కొంతమంది జాయిన్ అయినట్టున్నారు. బ్రదర్ ప్రవీణ్, ఒక చిన్న పల్లవి పాడతారా? ప్రవీణ్, చిన్న పల్లవి పాడు. మీ వాయిస్ క్లారిటీ లేదు, ఒకసారి చూడండి. ప్రవీణ్, మీ వాయిస్ వినిపించట్లేదు. ప్రవీణ్, ఓకే ఓకే, చిన్న పల్లవి నేనే పాడతాను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం మీరయ్యా, మీరుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం మీరయ్యా, మీరుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్, నా జీవమా
నా స్నేహమా నిన్నారాధించెదన్, నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్, తండ్రి దేవా నా సర్వమా నీవడిలో కుసుకము, తండ్రి దేవా నా సర్వమా నీవడిలో నాకు సుఖము, తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీరయ్యా, మీరుంటే నాకు మీరయ్యా, మీరుంటే మాకు చాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మరి నిర్గమకాండం 3వ అధ్యాయం చివరి భాగంలో వచ్చేటప్పటికి, మీరు బయటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నింటినీ నేను చూపించి దాన్ని పాడు చేసేదని, ఆ తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయను. ఇక్కడ ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠిన చేశాడు అనే దాన్ని మనం చివరి భాగాల్లో చూద్దాం. కానీ ఇక్కడ జరగబోయే ప్రొసీజర్ ని దేవుడు మోషేకి చెప్తున్నాడు. నేను మిమ్మలను పంపివేయటానికి నేను అద్భుత కార్యాలు చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ దేవుడు చెప్పినటువంటి వచన భాగాలు మంచి మాటలు ఏంటంటే 21వ అధ్యాయం ఈ 3వ అధ్యాయం 21, 22 వచనాల్లో, ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసేదను, కరుణ కటాక్షము కలుగు చేస్తాను నేను, మీరు ఒట్టి చేతులతో వెళ్ళరు అనే మాట ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు ఖాళీగా వెళ్ళరు, ఒట్టి చేతులతో వెళ్ళరు. ఇక్కడ మనము దేవుడు చెప్పినటువంటి మాటలను అపార్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 22వ వచనంలో, ప్రతి స్త్రీ తన పొరుగు దానిని తన ఎంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని చేసి ఐగుప్తీయులను దోచుకుందురా నేను. ఎందుకు ఇలా చెప్తున్నాడు దేవుడు? ఈ మాటలను మనము కొంచెం వెళ్ళేటప్పుడు నేను దాన్ని వివరిస్తాను. రైట్. ఇక్కడ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మోషేకి కొన్ని సందేహాలు వచ్చినాయి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇక్కడ మనకి స్పష్టంగా మనకి కనపడుతుంది. 4వ అధ్యాయంలో దేవుని పిలుపుకు మోషే యొక్క రెస్పాన్సివ్ నేచర్ కనబడుతుంది. తనలో కొన్ని డౌట్స్ ఉంటాయి. అంత మాత్రమే కాదు, వెనుకడుగు వేసే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మోషేని మనము సాత్వికుడిగా చూస్తాం. తనకి దేవుడు సాత్వికము దీన మనసు ఎలా ధరింపచేశాడు అని అంటే, ఇక్కడ మోషే ఐగుప్తు నుండి మిద్యానరణ్యానికి పారిపోయి వచ్చిన సమయము అతని వయసు 40. మిద్యానరణ్యంలో దేవుడు ప్రత్యక్షమై అక్కడ హోరేబు కొండ మీద మాట్లాడటానికి ముందు వరకు తన వయసు 80. 40 + 40. ఐగుప్తు దేశంలో 40,
సంవత్సరాలలో దేవుడు in order to తను తాను నేల మట్టుకు మంది గుర్తుపెట్టుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోండి. యవన దశలో మనం అది చేయాలి ఇది చేయాలి అని చాలా తాపత్రయపడదాం. కానీ దేవుని చేతి కింద దీన మనస్కులై ఉండటం అనేది ఎప్పుడు నేర్చుకుంటామో దేవుని చేత హెచ్చించబడతాం. సాత్వికం, దీన మనసు, లోబడటం, విధేయత చూపించడం లేకపోతే దేవుడు ఎవరినైనా వాడుకోడు, తీసి పక్కన పెడతాడంటే. నేను చెయ్యవలసిన పని నేనే చెయ్యాలి అని అనుకోవద్దు. నువ్వు కాకపోతే నేను కాకపోతే దేవుడు ఎవరినైనా లేపుకోగలడు. దేవుని పని ఆగదు, దేవుని రాజ్య వ్యాప్తి ఆగదు. నా వలన ఎంత జరిగిందని అనుకున్నారా, మిడిసిపాటు, అది పనికిరాదు. 40 సంవత్సరాలు ఏం నేర్పాడంటే దేవుడు సాత్వికం నేర్పాడు, దీన మనసు నేర్పించాడు. దీనుడిగా దేవుణ్ణి అడుగుతున్నాడు. తాను తగను, ఇలాంటి పనికి నేను సాలినవాడు కాను. రామ్సేస్ పీతం కట్టడానికి తనకి జ్ఞానము, శక్తులు, ఈ యొక్క తనకున్నటువంటి ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ అన్ని కూడా ఎంతో గొప్పగా పనిచేస్తున్నాడు. చదువుకున్న దాని అయినా గాని ఇప్పుడు దేవుని పని చేయడానికి నువ్వు పనికిరావు. కాబట్టి మోషేకు కావలసిన దాన్ని మిద్యాన్ అరణ్యంలో నేర్పాడు. ఇప్పుడు చూడండి, నువ్వు గనక నేను గనక దేవుని చేతి కింద సిద్ధంగా ఉంటే దేవుడు ఇప్పుడే వాడుకుంటాడు. నువ్వు నేర్చుకునేటంత వరకు నువ్వు చేయవలసిన పనిని దేవుడు జరిగించడం. 40 సంవత్సరాలు ఎక్స్ట్రా అంటే నువ్వు అప్పటికే సిద్ధంగా ఉంటే ఇశ్రాయేలును ముందే దేవుడు నడిపించేవాడేమో. కాబట్టి నేర్చుకోవడానికి 40 సంవత్సరాలు పడింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ మోషేకున్నటువంటి సందేహం అంటే డౌట్ ఏంటంటే, తనకు దేవుడు ఎలాంటి వాడిగా కనపడుతున్నాడంటే, దేవుడు చెప్పాడు కానీ ఇప్పుడు నా మాట వినరు. ఇశ్రాయేలీలు వెట్టి చాకరీ చేసి నిరాశ నిస్పృహల్లో ఉండి వాళ్ళు దిగజారిపోయిన పరిస్థితిలో ఉండగా నేను వెళ్ళి దేవుడు నడిపిస్తాడని చెప్తే నన్ను ఎలా నమ్ముతారు వాళ్ళు? నేను ఎలా వాళ్ళలో ఆశ ఎలా కల్పించాలి? నిరీక్షణ కోల్పోయారు. 400 సంవత్సరాలు వీళ్ళు వెట్టి చాకరీలో ఉండగా దేవుడు దేవుడు అనే మాట వాళ్ళ అంతరంగాల్లో ఉంది, కానీ బయటికి దేవుడు కరుణిస్తాడా, కాపాడతాడా అనేటటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇలాంటి సమయంలో నా మాటలు నమ్ముతారా? కాబట్టి ఈ యొక్క సమయంలో, ఈ అధ్యాయంలో దేవుని యొక్క శక్తి కనపడుతుంది, దేవుని యొక్క నమ్మకత్వం కనపడుతుంది, దేవుని యొక్క విశ్వాస్యత కనపడుతుంది. మోషే మరి చెప్పాలి అనంటే అవిధేయుడిగా, అంటే నువ్వు చేయగలవు ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే అనే మోషే కనపట్ల. ఇక్కడ ఏంటంటే తాను చెయ్యలేనని, చేతకాని వాడిని ఒప్పుకోవడం గొప్పదే కానీ దేవుని యొక్క పనిని డౌట్ చేయడం అనేది దేవుడు అంగీకరించడు. ఇది అవిధేయతతో సమానం. మోషేలో ఆ అవిధేయత లేక అనటానికి ముందు నమ్మకం చూపించలేకపోయాడు కాబట్టి అవిధేయత కింద లెక్క. దేవుడు చెప్పాడంటే చేస్తాడు అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన తన పని చేయడం మానడు. కాబట్టి ఇక్కడ నిర్గమకాండం 4వ అధ్యాయంలో మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చేతిలో ఉన్న కర్ర నేల మీద పడమేనప్పుడు ఆ నేల మీద పడవేయగానే చేతి కర్ర పాము అవుతుంది. తర్వాత నీ చేయి చాపి రొమ్ముల మీద పెట్టుకోమనంటే మరలా తిరిగి అది ఏమవుతుందంటే కుష్టము గలదై అవుతుంది. మళ్ళా చేయి తీయగానే మళ్ళా మామూలుగా చెయ్యి అయిపోతుంది. ఇవన్నీ సూచనలు. ఒకవేళ మొట్టమొదట కర్ర పాము అవటం గురించి నమ్మకపోతే చెయ్యిని బట్టి అయినా వాళ్ళు నమ్ముతారని దేవుడు చెప్తున్నాడు. ఈ 2 సూచనలు బట్టి నమ్మకపోతే కనుక నువ్వు కొంచెం నీళ్లు ఏటిలో ఆ యోర్దాను నదిలో నుంచి నీళ్లు తీసి పొడి నేల మీద వెయ్యి, అప్పుడు రక్తం అవుతుంది అని అంటాడు. ప్రభువా, ఎంతకు మునిపైనను నీవు నీ దాసంతో మాట్లాడినప్పటినైనను నేను మాట నేర్పరి వాడిని కాను, నోటి మాంద్యం గలవాడిని, నాలుక మాంద్యము గలవాడునని యెహోవాతో చెప్పగా, ఇక్కడ 4వ అధ్యాయము 10వ వచనం దగ్గర
తన డిజేబిలిటీని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. నేను ఇంతకు ముందే కాదు, ఇప్పుడే కాదు, మరి నేను నేర్పరివైన పనివాడిని కాదు, నాకు నాకు నాలుక మందం కలిగింది, నా మాటలు సరిగ్గా రావు అని దేవుని దగ్గర తనంటే సృష్టికర్త అయిన దేవుడి ఎదుట మోషే తనకున్న బలహీనతలు ఉన్నదన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి కలిగిన వాన్నే గాని, గుడ్డివాన్నే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఐఎమ్ ద రెస్పాన్సిబుల్, ఐఎమ్ ద రీజన్, ఐఎమ్ ద కాజ్ ఫర్ ఎవ్రీ క్రియేషన్ అని చెప్పి మళ్ళా మానవుడు అర్థం చేసుకోలేకపోయిన పరిస్థితిలో అనంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి అయిన దేవుడు ఆయన తను తాను తగ్గించుకుని సామాన్య మానవునితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నప్పుడు మానవుని యొక్క బుద్ధిహీనతను బట్టి, అవిధేయతను బట్టి కోప్పడక సమాధానంగా, నెమ్మదిగా, అర్థమయ్యే రీతిలో బోధించడం దేవునికి మాత్రమే సాధ్యం. మాట వినకపోతే, ఆయన చెప్పినట్టుగా నడవకపోతే, పాపంలో ప్రవేశిస్తే దేవునికి కోపం వస్తుంది కానీ అర్థమయ్యేటంత వరకు చెప్పేటటువంటి ఎలాంటి దేవుడు ఇంకెవరూ లేరు. కాబట్టి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండి నువ్వు ఏం పలకవలసింది నీకు బోధిస్తాను అని చెప్పాడు. అయ్యో ప్రభువా, నన్ను కాదు, నువ్వు ఎవరిని పంపుతాను అనుకుంటారో వాళ్ళనే పంపమని అనగా అప్పుడు దేవునికి కోపం వస్తుంది. మోషే మీద కోపపడి అక్కడ నీ అన్నయ్యన అహరోను ఉన్నాడు కదా, అతడు బాగా మాట్లాడగలడు, అతడు వస్తున్నాడు, అతడు నిన్ను చూచి సంతోషిస్తాడు, నీవు అతనితో మాట్లాడి అతను మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని బోధిస్తాను. నీకు బదులుగా అతడు మాట్లాడతాడు, అతడు నీకు నోరుగా ఉంటాడు, నువ్వు అతనికి దేవుడుగా ఉంటావు. కర్ర చేతను పట్టుకొని దానితో నువ్వు సూచక్రియలను చేయమని చెప్పి దేవుడు చెప్తాడు. ఇక్కడ ఇలా మనము ముందుకు వెళ్తాం. ఇక్కడ అహరోను వస్తాడు, అహరోనుతో మాట్లాడతాడు. అయితే ఇక్కడ మనము ఇక్కడి నుంచి బయలుదేరి తన ఇంటకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నప్పుడు బయలుదేరి వెళ్తూ ఉండగా కరెక్ట్ గా జరిగినది ఏంటంటే, 24 వచ్చింది చదవండి. 4:24 త్వరగా. అతడు మార్గమున పత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపజూడగా. చాలు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి. మనము ఎంత పని అప్పచెప్పాడు, దేవుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. ఇట్స్ అన్బిలీవబుల్ టాస్క్. ఎంత ప్రశస్తమైన గొప్ప పనిని అప్పగించాడు కాబట్టి నాకు మాత్రమే అప్పగించాడు, నేను మాత్రమే చేయాలన్నాడు, నా నోటికి తోడే ఉంటానన్నాడు, అహరోనుని నాకు నోటుగా చేస్తానన్నాడు. కాబట్టి ఇంకా హ్యాపీ. బయలుదేరి వచ్చేస్తుంటే అదే దేవుడు చంపటానికి ఎదురయ్యారంట మోషేని. అదేంటది? పని అప్పగించి మోషేని చంపటానికి అతని పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. ఇది మనము దేవుని మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుడు కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు, రాజీ పడడు. ఆయన పరిశుద్ధత విషయంలో రాజీ పడేటటువంటి దేవుడు కాదు. ఇక్కడ జరిగినది ఏంటంటే, అప్పుడు మిద్యాను అరణ్యములో యాజకుడైనటువంటి ఇత్రో యొక్క కుమార్తె అయిన సిప్పోరాకు అర్థమవుతుంది ఎందుకు చంప చూస్తున్నాడు దేవుడు అని. ఎందుకంటే సున్నతి పొందలేదు. వాడి అయిన రాయి తీసుకుని మోషేకి, కుమారునికి, గెర్షోముకి ఇద్దరికి ఆ సున్నతి చేస్తుంది. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. మనల్ని మనం ప్రత్యేకించుకోకపోతే వాడడం దేవుడు. మనల్ని పరిశుద్ధపరిచాడు దేవుడు తన రక్తంతో, తన ప్రియకుమారుని వెలగా చెల్లించి. మనం పరిశుద్ధపరచబడ్డాము, కానీ మనల్ని మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవడం మనకు చేత కావాలి. నేను వాడబడుతున్నానని అనుకోవటం కాదు, నేను గొప్పగా నేను దేవుని సేవ చేస్తున్నానని అనుకోవటం కాదు.
మనల్ని మనం ప్రత్యేకించుకున్న అనుభవంలోకి వెళ్ళాలి. ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక మాట నిన్న చెప్పమర్చిపోయిన ఒక మాటను మీకు చెప్తాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది దేవుడు అతనికి దానిని నీతిగా ఎంచెను. అబ్రహాము నీతిమంతుడిగా మారటానికి కారణము, విశ్వాసులకు తండ్రిగా మారటానికి కారణము నమ్మకత్వాన్ని చూపించాడు. దేవుని నమ్మాడు, తిరుగు లేకుండా ఆయన మాటకు విధేయత చూపించాడు. అబ్రహాం దగ్గర ఉన్న దాసులందరికీ కూడా సున్నతి చేయించాడు. తాను తండ్రిగా వారందరికీ ఉన్నాడు. వారందరికీ క్రమశిక్షణ, ఆత్మీయమైన జీవిత విధానాలు నేర్పించాడు. మోషేకి తెలియదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని. ఇప్పుడు మీరు చెప్పండి, మిద్యానులో ఉన్నటువంటి రఘుయేలు అనే పేరు కలిగిన ఈ ఇత్రో ఎవరనుకుంటున్నారు? ఎవరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇత్రో అనే రఘుయేలు ఎవరు సంతానము? ఇత్రో ఎవరి సంతానము? ఇది మీకు టాస్క్. మళ్ళా తిరిగి ఎవరమ్మా? లోతు కుమార్తె. అప్పుడు లోతు మోయాబు అమ్మోనీయుల దగ్గరికి వెళ్ళదు, అది కాదు. మీరు ఆలోచించండి. మళ్ళా తిరిగి మీరు ఈవినింగ్ మళ్ళా క్లాస్కి వచ్చే ముందు మీరు చెప్పండి. రైట్, ఇక్కడ మనం ముందుకు వెళ్దాం. సిప్పోరకు అర్థమైంది కాబట్టి రక్త సంబంధమైన పెల్మెటి అయ్యాడు అని చెప్పి చెప్తా ఉంది. తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తాము. తర్వాత ఐగుప్తుకు తిరిగి వెళ్ళడం జరిగింది. మోషే కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసినప్పుడు గెర్షోను సున్నతి చేయకపోవటం వల్ల దేవుడు చంపడానికి ప్రయత్నం చేస్తే పదునైన రాయిని తీసుకుని వెళ్ళటం అనేది మనం చూస్తాం. తర్వాత మోషే అహరోనులు ఆ దేవుని ఆజ్ఞ ప్రకారం అహరోను మోషే ఇద్దరు కలిసి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మరి ఒకరినొకరు తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలు పెద్దలందరినీ సమకూర్చి మళ్ళీ ఏం చేస్తారంటే, దేవుడు ఇశ్రాయేలు దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. బాధను చూశాడు. మరి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత మొట్టమొదట వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు. ముఖ్యంగా అక్కడ చూడండి, 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇక్కడ మనము ఆరాధనలు మనం చూస్తాం. మొట్టమొదటిగా అబ్రహాము బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు, ఆరాధించాడు. తర్వాత ఇస్సాకు ప్రార్థన చేశాడు. యాకోబు బలిపీఠం దగ్గర ఏల్ బేతేల్, ఏల్ ఎలోహి ఇశ్రాయేల్ అని చెప్పి దేవుని మందిరం అనే చోట నూనె రాసి అక్కడ దేవునికి నమస్కారం చేశాడు, ఆరాధన చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే 4:31లో యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తన బాధను కనిపెట్టునను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. ఆరాధన ఆరంభమైంది. దేవుని స్వరం విన్న తర్వాత, దేవుడు సమాచారాన్ని ఇచ్చిన తర్వాత, దేవుడు నన్ను వదిలిపెట్టలేదు అన్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే గెంతులేసి హడావిడి చేయటం కాదు, తల వంచి నమస్కారం చేయాలి. ఎలియాజరు నేను ప్రయాణంలో ఉండగానే నా యొక్క యజమానుని యొక్క బంధువుల ఇంటికి నన్ను నడిపించునని చెప్పి తల వంచి నమస్కారం చేశాడు. ఇక్కడ ఇశ్రాయేలు నమస్కారం చేశాడు. దేవుడు గాడ్ రిమెంబర్డ్ us, గాడ్ నెవర్ ఫర్గాటెన్ us. ఎప్పటికీ మనల్ని మర్చిపోలేదు, జ్ఞాపకం పెట్టుకున్నాడు, మమ్మల్ని గుర్తు చేసుకున్నాడు, మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కౌరు పెట్టాడు మోషే అహరోనుల ద్వారా, నేనున్నానని, మీకు తోడుగున్నానని, నేను విడిపిస్తాననే మాట చెప్పాడు. అంతే చాలు అని చెప్పి అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు జరుగుతుందో తెలీదు, నేడు మనతో ఉన్నాడు అనే సంతోషంతో మనం ఉండాలి. ఏం జరగబోతుంది అనేది కాదు, నేడు మనతో దేవుడు ఉన్నాడు, ఆయన మనతో సన్నిధించాడు అనే సంతోషించి ఆరాధించాలి. ఆరాధించటానికి నేను నడుచుకుంటా వెళ్తుంటే అక్కడ రాయి తగిలింది, పడిపోబోయినందుకు నాకు దెబ్బ తగలకుండా సహాయం చేసిన దేవానికి స్తోత్రాలు. ఇది కాదు ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడో ఆరాధన చేయాలి. నీకు చేసిన చేయకపోయినా ఆరాధించాలి. నువ్వు అడిగింది ఇవ్వకపోయినా ఆరాధించాలి. నాన్నను పట్టుకుని, నాన్న నువ్వు నాకు సైకిల్ కొంటేనే నేను డాడీ అని పిలుస్తాను, లేక నేను పిలవనంటే ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం? డాడీ ఏమంటాడు, నానేమంటాడు? ఎవరే పెచ్చోడా,
నేను సైకిల్ కొంటేనే నాన్నను కాదురా, సైకిల్ కొనకపోయినా నాన్ననేరా, నువ్వు పిలిచినా పిలవకపోయినా నాన్ననేరా. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించడం నేర్చుకోవాలి. మనకి పరిపూర్ణమైనటువంటి విమోచన, రక్షణ మనకు అనుగ్రహించిన తర్వాత, మనం నిత్య జీవానికి వారసులం అనే విషయం తెలుసుకున్న తర్వాత డిమాండ్లు కమాండ్లు చేయడానికి వీలేదు. దేవుని ఆరాధించాలంటే ప్రభువా నువ్వు ఉన్నవాడు అనువాడు అని ఏ సమయంలో మోషేతో చెప్పావో, నేడు కూడా నాకు నువ్వు ఉన్నవాడు అనువాడుగా ఉన్నావు, నీకు స్తోత్రములు అనాలి. దేవుని యొక్క గుణ లక్షణాలను బట్టి మన స్వభావం అని చెప్పాలి. స్తుతి అనేది ఏంటో తెలుసా? మేలును బట్టి స్తుతించటం. స్తుతి వేరు, ఆరాధన వేరు. దేవుడు ఏమై ఉన్నాడో మనం ఆరాధన చేయాలి. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధన చేసినట్టుగా మనం చూస్తాం. తరువాత ముఖ్యంగా మనము ఆలోచించుకుంటా పోతుంటే, ముఖ్యంగా 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటికి మోషే అహరోనుల్ని కలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలు ఎప్పుడైతే వెళ్ళి ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి మీరేంటి, మీరిద్దరు కలిసి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు పని చేయకుండా అడ్డుకుంటున్నారేంటి అని అంటాడు ఫరో. ఆ తర్వాత ఏంటి, అతను దేవుని మాట విని నేను పంపించాలా? యెహోవా ఎవడు, నేను ఎరగను, ఇశ్రాయేలు నేను పోనివ్వను అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు వరకు చేసిన లెక్క చొప్పున ఇటుకలు మాత్రం కాదు, ఇక నుండి గడ్డి పొద్దు, గడ్డి వాళ్ళే కోసుకోవాలి. ఇటుకలు తయారు చేయడానికి అడుసు తొక్కాలి, ఇటుకలను చేసి ఎండబెట్టాలి, ఆ తర్వాత గడ్డిలో కాల్చాలి కదా. ఎవరో గడ్డి తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, గడ్డిని నీళ్లే కొట్టి కోసుకోవాలి. ఎక్స్ట్రా పనులు పెట్టారు. వీళ్ళని ఎలా ఒత్తిడి చేస్తాడంటే అపవాది ఉన్న దాన్ని ఇంకా కూరుకుపోయినటువంటి విధంగా చేస్తారు. ఉన్న పరిస్థితులను చక్కబెట్టే దేవుడు నాకున్నాడు అనగా ఇంకొక సమస్య ఏర్పడుతుంది, ఇంకొక ఉధృతమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల వద్ద మనల్ని కృంగతీస్తాడు. అవకాశవాదిగా ఉన్న అపవాది ప్రతి సిచ్యుయేషన్ ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి, మనల్ని దిగజార్చడానికి ట్రై చేస్తాడు. ఇశ్రాయేలులో విశ్వాసం వచ్చింది, ఆరాధించారు. ఇప్పుడు వెట్టి చాకిరిని ఇంకా ఎక్కువ చేశాడు ఫరో. ఇప్పుడు మోషే అహరోనుల వల్ల మాకు పని ఎక్కువైందని బాధతో మేము రాము, మేము ఇక్కడే ఉంటాము బాబు, మేము గడ్డి కోసుకోలేము, మీరు గడ్డి కోసి ఇప్పించండి, మేము ఇటుకలు చేస్తానే ఉంటాం బ్రతికినంత కాలం అని అంటారు. ఇది వారి పరిస్థితి. సో కాబట్టి గడ్డి ఇయ్యము, కాబట్టి కొయ్యకాలు కూర్చుకోవడానికి ఐగుప్తు దేశం అంతటా ఇశ్రాయేలు చెదిరిపోయారంట. మరి ఫరో యొద్దకు వచ్చి మళ్ళా తిరిగి ఇశ్రాయేలు నాయకులు ఫరో యొద్దకు వచ్చి, మీరు మా యందు ఎలా ఎందుకు చేస్తూ ఉన్నారు, మరి ఇక్కడ ఎందుకు ఎలా జరుగుతుంది అనే విషయాన్ని చాలా చాలా కష్టంతో, వారి భారం ఎక్కువైనందుకు నిరాశతో వారు ముందుకు కొనసాగుతున్నప్పుడు తమ కష్టాన్ని ఫరో దగ్గర మొదలు పెట్టుకుంటే వాళ్ళని ఏమంటాడో తెలుసా? ఫరో ఏమంటాడో తెలుసా? కొంతమంది ఉన్నారండి, ఎంత పని చేసినా నువ్వేం చేసావు అంటారు. ఎంత బాధ వస్తుందో తెలుసండి. అరే అలా అనకపోతేరా వీళ్ళు గర్వం వచ్చేద్దాయి, అహంకారం వచ్చేద్దా అంటారు. తప్పు. మనల్ని ప్రోత్సహించాలి, చేసేవాళ్ళని చేయనివ్వాలి, చేసినందుకు అప్రిషియేట్ చేయాలి. దేవుడు ఎప్పుడైనా సరే బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అన్నాడు. మనం కూడా చిన్నదానికి ప్రతిదానికి, అందుకనే మన దేశంలో థ్యాంక్ యూ అనేది, సారీ అనేది రెండు మర్చిపోయాం. చేసిన పనికి కృతజ్ఞత చెప్పం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఏం చెప్పాలి? ఎవరి కోసం చెయ్యు అంటాం. చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఫరో కూడా అలాగే అన్నాడు, మీరు సోమరిపోతులయ్యా, మరి పీతోము రామ్సెస్ కట్టారు, ఎప్పటికీ ఇటుకలు తీస్తున్నారు, ఎంత ప్రొడక్షన్ వచ్చింది, ఇంత కష్టాన్ని వారు చూపిస్తున్నారు, అయినా సరే మీరు సోమరులు అని పెట్టున్నారు. 17వ వచనంలో అంటాడు, మీరు సోమరులు, మీరు సోమరులు 2 సార్లు అంటాడు. మేము కొంత దూరం వెళ్ళి బలి అర్పించి వస్తాము, పంపించండి అనే మాట అంటారు. కానీ కాబట్టి సోమరులు సోమరులు అని చెప్పినారు. మోషే మరలా తిరిగి దేవునితో అంటాడు. తను చూస్తే ఇక్కడ మనము ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు మోషే. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు ఈ ప్రజలను ఎందుకు కీడు చేసేది, నన్ను ఎందుకు పంపితివి? నేను ఫరో యొద్దకు నీ నామం గురించి మాట్లాడినప్పుడు అతడు ఈ ప్రజలను హింసిస్తా ఉన్నాడు, నీ ప్రజలను విడిపించలేదు సరికదా, ఇంకా దుఃఖంతో మాట్లాడేటటువంటి విధంగా చేస్తా ఉన్నాడు.
ఈ జనులకు కీడే చేస్తున్నాడు కానీ ఈ జనులను నువ్వు విడిపింపను లేవు అని మాట్లాడుతున్నారు. కాబట్టి మానవుని యొక్క విశ్వాసంలో పరీక్ష ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవడం మనకు కష్టం అవుతుంది. మన పరిస్థితులు కఠినమైపోతాయి, చాలా దారుణంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల వద్ద ఎదురయ్యే ప్రతి ఉపద్రవం దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితాలలో మరి మనము దేవుని వాగ్దానం, ఆయన నమ్మకత్వాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం. ఆయన మారడు, మార్పు లేని దేవుడు. చేయలేదు అని అంటే ఒక ఉద్దేశం ఉంది. ఇస్తానన్నాడు, తప్పనిసరిగా ఇస్తాడు. శారాలకు తొందరపడి హాగరుని ఇచ్చిన ఆ పరిస్థితి లాంటిది ఉండటానికి వీల్లేదు. ఎదురు చూడటమే, నిరీక్షణ కలిగి ఎదురు చూడటమే. మనం ఇస్తానన్నాడు, మాట తప్పుడు. వస్తానన్నాడు, రాక మానడు. ప్రభువును పంపిస్తానన్నాడు, స్త్రీ సంతానంగా వచ్చాడు. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచడానికి వెళ్తాను అన్నాడు. స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండి చోటను మీరు ఉండటానికి మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతున్నా అన్నాడు ప్రభు. రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన వస్తానన్నాడు, తప్పనిసరిగా వస్తాడు. మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మన కొరకు ప్రభువుని మనకు విమోచన క్రయధనంగా వెల చెల్లించడానికి పంపించినటువంటి దేవుడు, మనల్ని విడిచిపెట్టని దేవుడు. కాబట్టి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాగ్దానం చేసే దేవుడు మాత్రమే కాదు, తన నామాన్ని వెల్లడి చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. వారి ఇశ్రాయేలు కష్టాన్ని మరింతగా పెంచాడు. దేవునికి మొరపెట్టారు. మన మోషే మొరపెట్టినప్పుడు దేవుడు తెలియచేసినటువంటి మాటలను మనం చూసినప్పుడు దేవుడు తను ఏ విధంగా వెల్లడి చేసుకున్నాడు అనే విషయం చూస్తే, ఇక్కడ ప్రాముఖ్యంగా ముఖ్యంగా మనకి ఎలా అర్థమవుతుందంటే, ఆయన తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే, ప్రభువా అనేటటువంటి మాట ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. మీ దేవుడునైనా యెహోవాను నేనే అని అన్నప్పుడు తన నామాన్ని వెల్లడి చేసుకున్నాడు. అంటే సర్వశక్తిమంతుడైన దేవుడను, ఎల్ షడాయ్ అనేటటువంటి మాట ఇక్కడ మనకి కనపడుతుంది. చూడండి, 6వ అధ్యాయము 3వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను అని పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని. యెహోవాను నామము, నా నామము నేను వారికి తెలియబడలేదు. ఇంతవరకు యాహోవే నిత్యుడకు దేవుడును అనే మాట వాళ్ళెవ్వరికి తెలియచేయలేదు. ఆయన ఎల్ షడ్డాయిగా చెప్తూ ఉన్నాడు, ఎలోహిం గా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము నేనే యెహోవాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవెవరవు అని అన్నప్పుడు నేనే యెహోవాను అని చెప్పాలి. దాస్యత్వపు సంఖ్యల నుండి విడిపించి, మిమ్మల్ని తీర్పు తీర్చి, మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని నా ప్రజగా చేసుకుంటున్నాను. మీకు నేను దేవుడినై ఉందును. నేను మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు అని కూడా చెప్తా ఉన్నాడు. మరలా వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరో తోటి ఇశ్రాయేలు తన దేశంలో వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పమని చెప్తారు. ఇక్కడ మనము ఈ యొక్క 10 సూచక క్రియల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇలా మనం ఖచ్చితంగా ఇలా ముందుకు వెళ్ళటాన్ని బట్టి కొంత భాగాన్ని మనము సమకూర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ఎదుట చేసినట్టు ఐగుప్తీయుల ఎదుట ఇశ్రాయేలు కొరకు దేవుడు చేసినటువంటి కార్యాలను మనం చూసుకున్నప్పుడు మనకు చాలా మంచి విషయాలు మనకి కనబడతాయి. ఇక్కడ నైలు నది రక్తంగా మారటం, రెండవది కప్పలు, మూడవది పేలు, నాలుగవది ఈగలు, తర్వాత 5వది పశువులు చనిపోవటం, 6వది దద్దుర్లు, 7వది వడగండ్లు, 8వది మెడతలు, 9వది చీకటి, తర్వాత 10వది ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రథమ సంతానం, అది పశువులైనా అలాగే మానవులైనా వాళ్ళ ఇంట్లో ఉన్న జ్యేష్ఠమైన సంతానం చనిపోవడం. ఇవి ఎందుకు ఇలా చెప్తున్నాడు అనంటే, దేవుడు ఏ విధంగా చేశాడంటే, కొన్నిసార్లు మోషే చేతికర్రను వాడాడు, కొన్నిసార్లు మోషే చేతికర్ర వాడలేదు. ఇక్కడ ఈ తెగుళ్ళు ఎటువంటివిగా ఉన్నవి అనంటే, దేవుడు అంటే ఎవరని పంపాలి నాకేం తెలియదే. ఇక్కడ
ఫరో ఏమంటున్నాడంటే మీరు చెప్తున్నటువంటి దేవుడు నాకు తెలియదు అంటున్నాడు. ఎవడయా దేవుడు? అతని మాటల్లో మరి ఎంత వెటకారముగా తను మోషే వెళ్ళి మా దేవుడు వెళ్ళమని చెప్తున్నాడు అని అన్నప్పుడు తను మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి అంటే, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు అని అంటే, నేను అతను ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరగను అనే మాట అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చేపిస్తున్నటువంటి 10 సూచక్రియలలో ఈ 10 అంశాలను, 10 భాగాలను, 10 సూచక్రియలను మనం చూసాం కదా. ఇక్కడ అహరోను చేతికర్ర ఉపయోగిస్తాడు, తర్వాత చేతికర్రను ఉపయోగించలేదు, తర్వాత కొన్ని సంఘటనల వద్ద మోషే చేతికర్రను వాడాడు. ఇక్కడ నేను ఈ విషయాలను మనం చూసుకున్నప్పుడు మొట్టమొదట మరి ఐగుప్తు దేశంలో ఐగుప్తు వరప్రసాదని, ద గిఫ్ట్ ఆఫ్ ఈజిప్ట్ ఈస్ నైల్ అని మనము చరిత్రలో మనం చదువుకుంటాం. నీరు అందచేయబడేటటువంటి ఐగుప్తు దేశం సస్యశ్యామలంగా ఉండటానికి కారణం నైలు నది. శ్రేష్టమైనది, మంచి నీరు. ఆ చుట్టూతో ఉన్న పీఠభూమి అల్యూవిలియర్ డిపాజిట్స్ అంటే సారవంతమైన భూమిగా ఉండటానికి కారణం ఈ నైలు నది. ఆహారానికి ఉపయోగపడేటటువంటి పంటలకు ఇది నీరు అందించేటటువంటి నైలు నదిని ఎటువంటిదంటే, మరి చెప్పాలి అనంటే నైలు దేవుడు, నైలు దేవత, హ్యాపీగా అప్పి అనే పేరు మాట. నైలు ని కూడా దేవుడిగా ఆరాధిస్తారు. ఐగుప్తీయులు నైలు నదిని దేవుడిగా ఆరాధిస్తారు. ఎద్దు దేవుడు, నైలు దేవుడు, ఐసిన్ దేవుడు. అలాగే ఇక్కడ ఎలా చెప్పాలి అంటే పొట్టేలు, ఎద్దు ఇవన్నీ కూడా నైలు నది సంరక్షకులు అంట. వాళ్ళు కూడా దేవుళ్ళే, నైలు కూడా దేవుడే. నైలును సంరక్షించేది ఎద్దును, అలాగే పొట్టేలు కూడా. ఈ యొక్క పొట్టేలు, ఎద్దు నైలు దేవతకు సహకరించేవాడు. కాబట్టి ఈ నైలు నది అనేది దేవత. ఇప్పుడు నేను యెహోవా ఎవడు, నా దేవుడు ఎవరో నాకు తెలియదు, నేను పంపను అన్నప్పుడు దేవుడుగా చూపించుకుని తను తాను రుజువు చేసుకుంటున్నటువంటి వారిగా కనపడుతున్నాడు. మన పక్షముగా ఉన్నవాడు, మన తరఫున యుద్ధం చేసేటటువంటి దేవుడు ఎంత గొప్పవాడు మనకు అర్థం కావట్లేదు, కానీ వాళ్ళకి రాహబుకు అర్థమైంది. వీళ్ళ అరణ్య ప్రయాణంలో ఉండగానే రాహబుకు అర్థమైంది. వీళ్ళ అరణ్య ప్రయాణంలో ఉండగానే సీనుకు, ఓగుకు అర్థమైపోయింది. వీళ్ళ అరణ్య ప్రయాణంలో ఉండగానే ఏషావు సంతానానికి అర్థమైపోయింది. వాళ్ళు అరణ్యం మరియు ఆ యొక్క ఎదోమీయులు వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ ప్రాంతానికి కూడా వారికి అర్థమైంది. దేవుడు కూడా అర్థమైంది. కాబట్టి దేవుడు, ఇశ్రాయేలు దేవుడు ఎటువంటి వాడో ఈ యొక్క ఐగుప్తీయులకు అర్థమయ్యే రీతిగా బోధించడానికి మొట్టమొదటిగా మీరు నమ్ముకుంటున్న ఈ దేవుడి కన్నా నేను గొప్పవాడను, ఐఆమ్ దట్ ఐఆమ్ అని చెప్పిన వాడు, ఐఆమ్ హూ ఐఆమ్ అని చెప్పిన వాడు, నేను ఎల్ షడ్డాయ్ అని చెప్పబడిన వాడు, యెహోవాను నేను, నా పేరు నిత్యత్వముతో కూడినది, మార్పు లేనిది, నమ్మకమైనది నా పేరు అని చెప్పిన దేవుని యొక్క ఆయన ప్రశస్తమైనటువంటి రుజువు నైలు నదిని రక్తముగా మార్చడం ద్వారా అప్పి అనేటటువంటి దేవుని పేరు కలిగిన ఆ నైలు దేవత ఇప్పుడు వారికి నీటిని కాదు రక్తాన్ని ఇచ్చింది. తద్వారా ఇంతవరకు దేవుడు అంటూ కొలుస్తున్నటువంటి ఈ నైలు నది మాకు ఎందుకు పనికి రాకుండా పోయింది, మా పంటలకు, మా తాగటానికి కూడా వీలు లేకుండా మారిపోయింది అనే విషయాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు నేను చెప్తాను. ఎక్స్పోజిషన్ లో నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నీటిని రక్తంగా మార్చిన దేవుడు కానా పెండ్లి విధిలో నీటిని ద్రాక్షరసంగా కూడా మార్చాడు. ఆయన చేసిన కార్యాలు ఎంత గొప్పవో మనకు అర్థం అవుతుంది. ఈ చిన్న మాట నాకు గుర్తొచ్చింది, చెప్తున్నాను. సరే, ఇక్కడ మనము దేవుడు తను తాను వెల్లడి చేసుకున్నటువంటి ఇంకొక రెండవ సంఘటన ఏంటంటే, హెకెట్ అనేటటువంటి దేవత. వాళ్ళు కప్పలను హెకెట్ అనే దేవతగా కొలుస్తారు. కప్ప కూడా దేవతే.
ఇప్పుడు కప్పలను విడుదల చేశాడు రెండో సంఘటనలో. కప్పలను విడుదల చేసేటప్పటికి దేవుడుగా కొలుస్తున్నటువంటి ఈ కప్పలు మా ఇంట్లోనూ మా పెరట్లోనూ ఎక్కడికి వెళ్ళినా మా నివాసాలలోనూ రాజప్రసాదాల్లోనూ కూడా వెళ్ళిపోయినాయి. ఈ కప్పలు అసలు నివాస యోగ్యంలోకి రావు కదా, నీటి దగ్గర కల్లపు మడుగుల్లోనూ అక్కడ ఇక్కడ నివాసం ఉంటాయి కదా. దేవుడిగా కొలుస్తున్నటువంటి ఈ యొక్క హెకెట్ అనేటటువంటి పుట్టించేటటువంటి దేవత, జన్మానికి కారణమైనటువంటి దేవతగా కొలవబడేటటువంటి ఈ యొక్క కప్పల వలన వారి ఈ ఐగుప్తీయులు ఎంతో బాధింపబడ్డారు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఈ 10 సూచక క్రియలు గోషేను చుట్టుపక్కల జరిగినాయి కానీ గోషేను యొక్క సరిహద్దులు చుట్టూతా దేవుడు తన అగ్ని కంచెను వేశాడు. ఇశ్రాయేలులకు ఏమాత్రం భయపెట్టలేదు. అది వాళ్ళకి ఐగుప్తీయులకు బాగా అర్థమవుతుంది. ఇశ్రాయేలు దేవుడు 400 సంవత్సరాల వెట్టి చాకరి మురికి కోపంలోను మట్టి అడిసి తొక్కుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వారు ఎంత గొప్పవారంటే వారి దరిదాపులకు రాలేదు. మరి క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి ఒక చిన్న పాప రాత్రి ప్రార్థన చేయడం జరిగింది. ఆ పాప చిన్న వయసు 4 సంవత్సరాలు. ఆ ఎడమ కన్ను క్యాన్సర్ తో ఉన్నప్పుడు ఆ ఎడమ కన్ను తీసివేశారు. ఇప్పుడు దాంట్లో మామూలు గ్లాసు కన్ను పెట్టారు ఎడమ కంట్లో. రైట్ కన్ను కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి కూడా పాజిటివ్, క్యాన్సర్ పాజిటివ్. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది, మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నా అక్కడ మురికి కొట్టుకుపోయినటువంటి ఆ మట్టిలో పొర్లాడుతున్నటువంటి పేదవారి యొక్క పిల్లని చూసినప్పుడు ఇలా ఉన్నా బాగుండేది కదా, బాగా డబ్బుతోటి ఉండి కారులో తిరుగుతున్న పిల్లలు కాదు, మామూలుగా ఉంటే చాలు నా పిల్ల అనుకుని వాళ్ళు డబ్బులు లేకపోయినా పేదరికంలో ఉండి, కటిక పేదరికంలో ఉండి, మురికి కోపంలో ఉంటున్నటువంటి ఆ ఇళ్లలో ఉన్న వారిని చూసి ఎలా అనుకుంటామంటే చాలా చాలా సంతోషం, బాధ అనిపిస్తుంది. అలా ఉన్నా బాగుండు నా పిల్ల, చెయ్యి కొంచెం వంకరైనా బాగుండేది, ఆ తర్వాత లేకపోతే కాలు కొంచెం వంకరైనా బాగుండేది, కానీ కంటిలో క్యాన్సర్ అంటే ఎలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ సంఘటన చెప్తున్నానంటే, ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల పట్ల వాళ్ళు ఎంత వెట్టి చాకిరులోను బలహీనులుగా, ఆహారం సరిగ్గా లేక, ఎండకు ఎండి వానకు తడిసి పశువుల వలె వారి శరీరాలు మారిపోయిన వాళ్ళతో దేవుడు ఉన్నాడు. మాకు దేవుళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాకు ఎదురు తిరిగారు. నైలు దేవత మాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, దేవతగా కొలబడుతున్న హెకెట్ అనే కప్ప మా ఇంటిలో మా నివాసాలలో మొత్తం సర్వనాశనం చేసింది అని చెప్పి అనుకున్నారు. మూడవదిగా సెట్ అనే ఎడారి దేవత. సెట్ అనే ఎడారి దేవత పేలు అనేవి వాటిని కూడా దేవతలుగా దేవుడిగా కొలిసేవాళ్ళు. రే అనే దేవత, ఇది సూర్యదేవుడు లేక ఏక ఆకారంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఆ పురుగు లాంటిది, అది కూడా. తరువాత హెత్తర్ అనేటటువంటి దేవత, ఎద్దు తలతో ఉన్నటువంటి దేవత. కాబట్టి ఎద్దు తలతో ఉన్నటువంటి దేవత వారికి ఎంతో మేలు కలుగు చేస్తుందని దేవతలుగా ఆ ఎద్దులను కూడా పూజించే వాళ్ళు ఇప్పుడు అలాంటి దేవతలుగా పశువులు, అలాంటి ఆకారం కలిగినటువంటి పశువులన్నీ కూడా చచ్చిపోయాయి. తర్వాత దద్దుర్లు. ఒకసారి నీకు కృపాజ్యోతి, ఒకసారి నీకు ఇమేజ్ పెట్టాను, ఆ ఇమేజ్ కొంచెం అది పంపించు. అమెన్ హోటెప్ అనేటటువంటి నీకు పంపించాను, ఇప్పుడు కాదు, మొన్న సార్. ఎప్పుడు పంపించారు? సార్ రాలేదు నాకేమి. ఒకసారి ఇప్పుడు చూడమ్మా. ఇప్పుడు వస్తుంది. పెద్ద చేమ. సార్ నేను ఫోన్లో ఉన్నాను. ఓకే, చాలు. ఇక్కడ చూడండి, ఆ కింద
బ్లూ సర్కిల్ చేయబడింది. ఇది ఏంటంటే ఆమెన్ హుటెప్ అనేటటువంటి ఈ యొక్క మమ్మీ ఎవరంటే ఫరో 2. ఇతని యొక్క కాలం ఏంటంటే మోషే దేవుడు ఎన్నుకుని మోషే ద్వారా ఇశ్రాయేలును విమోచన కార్యాన్ని జరిగించిన కాలం. ఇక్కడ 6వ సూచక్రియగా దద్దుర్లు ఉన్నాయి చూసారా, ఆ బాడీ మీద దద్దుర్లు ఆ మమ్మీ మీద ఇప్పటికీ కనబడతాయి. పైది ఫోకస్ చేయమ్మా, పెద్దది కలర్ది పైన ఆ దద్దుర్లు ఇప్పటికీ కనబడతాయి. మమ్మీలు, ఈజిప్ట్ మమ్మీలు అక్కడ ఉన్నటువంటి దాన్ని త్రవ్వకాల్లో చేసినప్పుడు ఇది కూడా. ఆ తరువాత తొలి సంతానము దేవుడు దేవుడిగా సూర్యదేవుడిగా కొలిచేటటువంటి అక్కడ అది తన పేరు మరి ఇంకొక పేరు ఉంది. ఆ కుమారుడు చనిపోయినప్పుడు అతని ముఖం మీద కూడా దద్దుర్లు కనపడతాయి. ఇది స్పష్టంగా ఇది కనపడుతున్నటువంటి ఆ దద్దుర్లను మనం చూడొచ్చు. ఇది రాజుకే కాదు, ప్రజలకే కాదు, అందరికీ కూడా ఈ దద్దుర్లు ఉండటం మనం చూస్తాం. ఆ దద్దుర్లు అలాగే ఉండిపోయినాయి. ఆ దద్దుర్లు తగ్గలేదు. వాళ్ళ శవాల మీద కూడా ఇప్పటికీ కూడా ఆ దద్దుర్లు అలాగే ఉండటం అనేది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్రవ్వకాల్లో తీసినప్పుడు చూశాను. నేను వీలైతే ఆ యొక్క మీకు దాని యొక్క లింక్ నేను పెడతాను, వీడియో. అది ఆ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్స్కవేషన్స్ లో బిబ్లికల్ ఆర్కియలాజికల్ వాళ్ళు చేసిన దాన్ని కూడా మనం చూడొచ్చు. సరే, తర్వాత ఇది ఓకే, క్లోజ్ చేయమ్మా. వడగండ్లు, మిడతలు, చీకటి, తొలి సంతానం. ఇక్కడ తొలి సంతానం మరణం దగ్గర దేవుడు చేసినటువంటి కార్యము మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఐగుప్తీయుల మీదకి ఆ దేవుడు ఎలాగైతే తన యొక్క తెగులును తీసుకుని వచ్చాడో, ఇక్కడ దేవుడు ముఖ్యంగా 12వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ దేవుడు పస్కా బలిని దేవుడు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. ఈ పస్కా బలి ఎటువంటిదిగా ఉన్నది అంటే, పస్కా బలిలో మరి ఎలా చేయాలని చెప్పాడంటే, ఈ యొక్క 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడొచ్చు. 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడొచ్చు. ఈ ఇక్కడ చదవండి ఎవరైనా. మీరు దానిని తినవలసి మీ చెప్పులు తొడుచుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. ఇక్కడ దేవుడు చేసినటువంటి చివరి యొక్క సూచక్రియల వద్ద పస్కా బలిగా దేవుడు ఏం చేశాడంటే, లోపల మరి పొంగని రొట్టెలను అగ్నితో కాల్చి మరి ఉడికిన దానిని దాంతో కలిపి చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి. ఎలా తినాలంట? మీ నడుము కట్టుకుని, చెప్పులు తొడుక్కొని, కర్ర చేత పట్టుకుని త్వరపడుచు దానిని తినవలను. ఎలా అంటే, ఇది తిన్న తర్వాత మీరు అలాగే బయలుదేరి బయటికి వచ్చేసేయాలి. ఇది దేవుడు చెప్తున్నది. ఎలా చేయాలి అని అంటే, ప్రిపేర్డ్ లైఫ్. దేవుడు ఇక ముగింపును ఇస్తున్నాడు. ఇంతకాలం మనము ఎలా చేస్తున్నామనంటే, పస్కా గొర్రెపిల్ల అంటే ప్రతి కుటుంబము నిష్కలంకమైన 1 సంవత్సరం మగపిల్ల వయసు కలిగిన మగపిల్ల గొర్రెపిల్లను ఎన్నుకోవాలి. దాని నిసాను నెల 14వ తారీఖున అది ఖచ్చితంగా చేయాలి. సాయంకాలం వేళ చేయాలి. ఆ రక్తమును తీసి మరి పైకమ్మి మీద, ద్వారబంధముల మీద అది దాన్ని పూయాలి. మీరు సంహారదూత వచ్చినప్పుడు ఎవరి ఇళ్లలో అయితే ఆ యొక్క నిలువు కమ్మీల మీద, అడ్డ కమ్మీల మీద రక్తం ప్రోక్షించబడుతుందో ఆ ఇంటిలోనికి సంహారదూత రాకుండా దాటిపోతుంది. కాబట్టి మరి దాటిపోయింది అనే అర్థం వచ్చేటటువంటిదిగా మన కొరకు బలిగా అర్పించబడిన పస్కా బలి అనే అర్థంగా అది ప్రతి సంవత్సరం చేయాలనేటటువంటి దేవుడు చెప్పాడు. గొర్రె పిల్లలను కాల్చాలి, బులియన్ రొట్టెలు చేయాలి, చేదుకూరలతో తినాలి, ప్రయాణానికి సిద్ధంగా ఉన్నటువంటి విధంగా నడుము కట్టుకుని, చెప్పులు ధరించి, చేతిలో కర్ర పట్టుకుని త్వరగా తినాలి. ఇది నిత్యమైనదిగా ఆచారంగా మనం చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. పస్కా పండుగ అనేది తరతరాలు ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకునే విధంగా ఉండాలి అని చెప్తున్నాడు.
తర్వాత పులియన్ రొట్టెల పండుగ కూడా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 10వ తెగులు గురించి మనం చూసినప్పుడు రాత్రి మధ్యరాత్రి అవుతున్నప్పుడు మరి దేవుడు ఐగుప్తు దేశం అంతటా ప్రతి ఇంటిలో ఉన్న తొలిచూలును రాజసింహాసనం మీద కూర్చున్నటువంటి మరో తొలిచూలు నుండి చెరసలో ఉన్న తొలిచూలు వరకు ఎక్కడున్నా సరే, అది పశువైనా మనిషి అయినా ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ దేవుడు సంహరించాడు. కాబట్టి ఐగుప్తులో గొప్ప ఏడుపు సంభవించింది. ఫరో వెంటనే మోషే అహరోనులను పిలిచి ఇశ్రాయేలీయులందరూ తమ మందలతో సహా ఐగుప్తులోంచి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాడు. ఐగుప్తీయులు భయపడి ఇశ్రాయేలీయులకు బంగారం వస్త్రాలు ఇవ్వమని త్వరగా వెళ్ళగొట్టారు. ఐగుప్తులో నుంచి బయలుదేరి వెళ్ళారు. ఐగుప్తులో నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు ఎంతమంది బయలుదేరారు చెప్పండి? ఎంతమంది వెళ్ళారు? ఇది రెండో టాస్క్. ఎంతమంది బయలుదేరి వెళ్ళారు? సో కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవుడు చెప్పినటువంటి విధంగా చేసి వాళ్ళు దాటిపోయారు. ఇక్కడ ఇంటి లోపల పస్కా బలిని కాల్చి పొంగని రొట్టెలతో కలిపి చేదుకూరలతో కలిపి నడుం కట్టుకుని చెప్పులు తొడుక్కుని త్వరపడుతూ చేతితో కర్ర పట్టుకుని త్వరగా తింటున్న వారికి అర్థం కాని విషయం ఏంటంటే, దూరం నుంచి ఏడుపులు వినపడుతున్నాయి. వీళ్ళకి ఏమాత్రం కూడా ఏడుపులు లేవు. ఇక్కడ మనము సంహార దూత దేన్ని బట్టి ప్రతి ఇంటిని వదిలి వెళ్ళిపోయింది? ఇశ్రాయేలీలు ఆ గృహంలో ఉండగా వాళ్ళను వదిలి సంహార దూత ఎందుకు వెళ్ళిపోయింది? గొర్రెపిల్ల రక్తము ఆ గృహం మీద, ఆ గడపల మీద రాయబడి ఉంది, పూయబడి ఉంది, ప్రోక్షించబడి ఉంది, రాయబడి ఉంది. వెరీ గుడ్, మంచిది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లోపల ఉన్నవాడు ఎవడని ఇంకా చూడలా, పాపంలో ఉన్నాడా లేదా అని చూడలా. ప్రభువు చెప్పిన మాట ప్రకారం లోపల ఉన్న వాళ్ళని బట్టి కాదు, మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి కాదు మనల్ని రక్షించుకుంటా. ఆయన కృప చూపుట మానని దేవుడు కాబట్టి రక్తము ప్రోక్షించబడింది, ఆయన నా కొరకు మరణించాడు అని కానీ చెప్పగలిగితే, మనం నోటితో చెప్పగలిగితే చాలు, ఆయన మనల్ని తన కుమారుడిగా చేసుకున్నారు. లోపల ఉన్న వాళ్ళు ఎవరమని, లోపల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళని సంహారదూత వెళ్ళిపోలేదు. ఆ ఇంటి మీద రక్తం ప్రోక్షించబడిందా లేదా, మన మీద క్రీస్తు ప్రభువు వారి రక్తం ప్రోక్షించబడిందా లేదా అనే దాన్ని బట్టి తప్ప మన లోపల ఉన్న వాళ్ళని బట్టి మనల్ని రక్షించుకోలేదు, మనల్ని బట్టి మనల్ని రక్షించుకోలేదు. సారీ. కాబట్టి ఇక్కడ మనలను దేవుడు ప్రేమించాడు, ఉన్న వారిని ఉన్నట్టే క్షమించాడు. ఎవరున్నా సరే వాళ్ళు లోపల ఉంటే చాలు. రక్తం ప్రోక్షించబడిందా లేదా అనే దాన్ని బట్టి సంహారదూత వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రోజున మనం అందరం మన జీవితాల్లో మనం చేసిన మేళ్ళను బట్టి, మనం ఉన్న పరిస్థితిని బట్టి మన దేవుడు క్షమించాడు, రక్షించుకున్నాడు అని ఎవ్వరూ అతిశయించడానికి వీల్లేదు. మనము దేన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. దేవుడు తన కృపను చూపబట్టి తన కృపను చూపించాడు. క్రీస్తు ప్రభువు వారి రక్తము ప్రోక్షించబడింది. దేవుడు ఎందుకు క్షమించాడు మనల్ని అంటే, తన కుమారునిగా రక్తం మన మీద ప్రోక్షించబడింది. ఆయన యొక్క రక్తము ద్వారా మనకు పాప విమోచన కలిగింది. దాన్ని బట్టి దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంతే తప్ప, దేవుడు క్షమించాడు తప్ప ఇంకా దేన్ని బట్టి కాదు. మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. తర్వాత వీళ్ళు ఏం చేశారు అని అంటే, వారు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ యొక్క బంగారాన్ని వాటన్నిటిని తీసుకుని
బయలుదేరి వెళ్ళటం, వస్త్రాలని తీసుకుని వెళ్ళటం అనేది మనం చూస్తాం. ఇక్కడ ఇంతటితో మనము ఇక 12వ అధ్యాయాన్ని ముగించాం. కామని ఇక్కడ మీకు ఇశ్రాయేలీయులతో పాటు మరి ఎవరెవరు వచ్చారు, ఎన్ని లక్షల మంది బయలుదేరారు అన్న దగ్గర ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఇశ్రాయేలీయులతో పాటు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారనే విషయం కూడా మీరు నాకు చెప్పాలి. ఎవరెవరు ఐగుప్తుల నుంచి బయటకు వెళ్ళారు, ఈ విషయం కూడా 3వ టాస్క్ గా మీరు నాకు చెప్పాలి. ఇక్కడ సార్ ఎంతమంది అని లెక్క సార్ చెప్పమంది? ఇక మీకు క్వశ్చన్స్ కృపాజ్యోతి పెడుతుంది, దాన్ని బట్టి చెప్పండి. అయితే ఇక్కడ ఆనాడే ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పినటువంటి విధంగా చేశారు. వారి సమూహాల్ని ఆనాడే ఐగుప్తులోంచి వెలుపలికి బయటికి తీసుకుని వచ్చేసారు. ఆ రోజే బయటకు వచ్చేసారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏ ప్రథమ సంతానం చనిపోవాలో అందరినీ ఐగుప్తు దేశంలో పశువులతో సహా ప్రథమ సంతానాన్ని చంపేశాడు. ఇక్కడ చివరి భాగం ఏంటంటే, ఐగుప్తు దేశ రాజకుమారుడు ఫరో కుమారుడు సూర్య దేవుని యొక్క కుమారుడిగా చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు సూర్య భగవానుని అంశగా చెప్పబడుతున్న ప్రథమ కుమారుడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు? దేవుడిగా కొలవబడుతున్న వాడు చచ్చిపోయాడు. దేవుడు చచ్చిపోవడం ఏంటి? కాబట్టి 10 సూచక్రియలు వారికి ఉన్నటువంటి దేవుడు ఎవరు? యెహోవా మీ దేవుడా, నాకు తెలియదే అన్న వానికి ఏమర్థమైంది? సర్వశక్తిమంతుడైన దేవుడని, నిత్యుడుగు దేవుడని, ఈయన మాత్రమే ఉన్నవాడని ఏది చెప్తున్నాడో అదే జరిగింది. మోషే ఏది చెప్పాడో ఖచ్చితంగా ఏది చెప్పాడో అది ఖచ్చితంగా జరిగించబడటం మోషే అది యొక్క ఫరో చూశాడు. వ్యర్థమైపోయింది, నిర్వీర్యమైపోయినాయి వాళ్ళ ఆశలు. ఎవరు దేవుళ్ళు, ఎవరు మాకు తోడుకున్నారు, ఎవరు మాకు అండగా ఉన్నారు, దేశాన్ని రక్షించేది ఎవరు, వాళ్ళు వీళ్ళు కనపడిన దాన్నెల్లా దేవుళ్ళుగా చేసేసుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళ ఎదుట జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నేను నిలబడినప్పుడు ప్రపంచము నీ నుండి వెలుగును ఆశిస్తుంది, నీ నుండి సారవంతమైన ఉప్పును ఆశిస్తుంది. అందుకనే ప్రభువు మిమ్మల్ని గొర్రెలా పంపుతున్నాను అన్నాడు, మిమ్మల్ని లోకానికి వెలుగుగా ఉప్పుగా పంపానన్నాడు. వెలుగు మాట్లాడదు, ఉప్పు మాట్లాడదు. వెలుగు కనపడేటట్టు చేస్తుంది జీవితాన్ని, ఉప్పు సారవంతమైన రుచిని కలుగు చేస్తుంది. మనల్ని స్థిరపరిచి బలపరిచేటటువంటి దేవుని యొక్క కృపలో మనం నిలిచి ఫలించటానికి ఆయన చేసిన కృపా కార్యములు ఏంటంటే, జీవం గల దేవుడని, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మాత్రమే కాదు, ఈ రోజు నా దేవుడు, మీ దేవుడు, మన దేవుడై ఉన్నటువంటి ఈ దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాం. మిగతా వాక్య భాగాల్ని మనం సాయంకాలం ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైజ్ లార్డ్ అందరికీ. సో మార్నింగ్ సెషన్ అయితే ఇక్కడితో క్లోజ్ అవుతుంది. అయితే మీకు ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో అవన్నీ మీకు గ్రూప్లో పెడతాము. 3 టాస్క్ మీరు ఫిల్ చేసి మీరు పంపించండి. అండ్ ఆల్సో మీకు డౌట్స్ నిన్న కూడా చెప్పాము, జెనసిస్, ఈరోజు ఎక్సోడస్. మీకు ఏమి డౌట్స్ ఉన్నా సరే మీరు పేపర్ పైన రాసి మీరు మాకు పంపించండి. సో ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? ప్రేరేపించబడిన వారు. అభిలాష్, కెన్ యూ ప్రే? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అయ్యా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన అయ్యా ఈ శ్రేష్టమైన దినాన్ని, అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. నేను ఇంతవరకును ప్రభువా ఇదిగో మీ దాసుల్ని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మాకు తెలియని అనేక విషయాలు ప్రభువా, ఇదిగో గ్రహించలేని ప్రభువా,
గూఢమైన వాక్యాలను ప్రభా మాకు బయలుపరిచి నైనా అనేకమైనటువంటి ప్రభా ఇదిగోనైనా మేము గ్రహించుటకు నేర్చుకున్నట్టుకు తెలుసుకున్నట్టుకు నీవు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. అయ్యా ఇదిగోనైనా తండ్రి ప్రభా నిర్గమకాండం మొదలుకొని ఇదిగోని తండ్రి ప్రభా నీ ప్రజలు ఇదిగోనైనా బయటకు వచ్చేంత వరకు కూడా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఇదిగోనైనా ఈ ఉదయం జరిగిన ఈ మీటింగ్ అంతటిని బట్టి మీ నామానికి మహిమ పరుస్తూ ఉండగా ప్రభా మీరు మహిమ పొందండి. మీటింగ్ అటెండ్ అయిన వారందరినీ దీవించండి. అయ్యా ఇదిగో ఇప్పుడు ఎవరైతే అటెండ్